హైదరాబాద్ లో మరోసారి ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. భూదాన్ ల్యాండ్ వ్యవహారంలో సోదాలు జరుపుతున్నారు. మహేశ్వరం ల్యాండ్ విషయంలో తనిఖీలు చేపట్టారు. పాతబస్తీలోని మున్వర్ ఖాన్, ఖదీరున్నీస్ అలాగే సర్ఫానీలలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. గతంలో ఇదే కేసులో ఐఏఎస్ అమోయ్ కుమార్ ని ఈడీ ప్రశ్నించింది. హైదరాబాద్ లో మరోసారి ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. భూదాన్ ల్యాండ్ వ్యవహారంలో సోదాలు జరుగుతున్నాయి. మహేశ్వరం ల్యాండ్ విషయంలో తనిఖీలు చేపట్టారు. పాతబస్తీలోని మున్వర్ ఖాన్, ఖదీరున్నీస్, సర్ఫానీలలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. గతంలో కూడా ఇదే కేసులో ఐఏఎస్ అమోయ్ కుమార్ ని ఈడీ ప్రశ్నించింది. హైదరాబాద్ లో ఈడీ సోదాలకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, హైదరాబాద్ లో మరోసారి ఈడీ అధికారుల సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. భూదాన్ ల్యాండ్ వ్యవహారంలో ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ప్రధానంగా మహేశ్వరం మండలంలోని నాగారంలోని 181, 182 సర్వే నంబర్లలో సుమారుగా 103 ఎకరాల భూదాన్ భూమి ఉంది. అయితే ఈ భూమి పైన గత కొంతకాలంగా కూడా వివాదం కొనసాగుతుంది. ఇందులో సుమారుగా 50 ఎకరాల భూమి అన్యాక్రాంతం అయినట్టుగా తెలుస్తుంది. ఈ 50 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడంతో ప్రైవేట్ వ్యక్తులు ఇందులో ఫ్లాట్లుగా విభజించి ప్రస్తుతం అమ్మకాలు కొనసాగిస్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. ప్రజెంట్ ఈ అంశం కోర్టు పరిధిలో ఉండడంతో దీంతో కోర్టు కూడా ప్రజెంట్ ఆ భూములకు సంబంధించినటువంటి క్రయ విక్రయాల మీద, తర్వాత లావాదేవీల మీద స్టే విధించింది. అయితే ఈ అంశంలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్టుగా ఇటు ఈడీ అధికారులు కూడా గుర్తించారు. సుమారుగా 50 ఎకరాల భూమి కూడా అన్యాక్రాంతం కావడంతో దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరిగిన తర్వాత విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా ఈడీ అధికారులు కూడా ప్రజెంట్ దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఈ భూదాన్ ల్యాండ్ వ్యవహారంలో గతంలోనే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా పనిచేసినటువంటి అమోయ్ కుమార్ ను ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చి పలుమార్లు విచారించారు. ఆ తర్వాత కొంతమంది అప్పటి మాజీ ఎమ్మెల్యేలు కూడాను ఇందులో నోటీసులు ఇచ్చి విచారించినటువంటి సందర్భం కూడా కనిపించింది. సో ప్రధానంగా ఇప్పుడు కొంతకాలం గ్యాప్ తర్వాత మరోసారి భూదాన్ వ్యవహారంలో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. అయితే ఎవరెవరైతే అందులో ఫ్లాట్లు కొనుగోలు చేసి వాటిని రియల్ ఎస్టేట్ కంపెనీలకు విక్రయించారో, తర్వాత ఆ భూదాన్ భూములను కొనుగోలు చేసి వాటిని ఇతరులకు విక్రయించారు, వారి మీద ఇప్పుడు ఈడీ అధికారులు ఫోకస్ చేశారు. సో ఇందులో భాగంగానే ప్రజెంట్ ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ప్రజెంట్ నేను యాదగిరిపురంలో ఉన్నాను. యాదగిరిపురంతో పాటు సంతోష్ నగర్ తదితర ప్రాంతాల్లో ఈ ఈడీ అధికారుల సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రధానంగా పాతబస్తీలోని మున్వర్ ఖాన్ తో పాటు ఖదీరున్నీసా, ఆ తర్వాత సర్ఫానీస్ ఇంట్లో ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ప్రధానంగా ఇందులో ఖదీరున్నీసా పాత్ర చాలా కీలకమంటూ కూడా చెప్పుకోవాలి. అయితే ఖదీరున్నీసా తన తండ్రి ఈ యొక్క మొత్తం 50 ఎకరాల భూమిని గతంలో భూదాన్ బోర్డుకి దానంగా ఇచ్చారు. సుమారుగా 50 ఎకరాల భూమిని దానంగా ఇచ్చారు. 2021లో ఈ ఖదీరున్నీసా తన తండ్రికి వారసురాలు నేనే అంటూ కూడా ఆమె వచ్చి 50 ఎకరాలు తన మీద బదలాయించాలంటూ కూడా అర్జీ పెట్టుకుంది. సో ఎప్పుడైతే ఖదీరున్నీసా ఈ 50 ఎకరాల భూమి కోసం అర్జీ పెట్టుకుందో వెంటనే ఇటు ఆగమేఘాల మీద రెవెన్యూ అధికారులు సుమారుగా 50 ఎకరాల భూమిని ఖదీరున్నీసా పేరు మీద రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. దీంతో అప్పటికి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ఉన్నారు. తర్వాత కింది స్థాయి సిబ్బంది కూడా ఆగమేఘాల మీద విచారణ జరపకుండా మొత్తం ఈ 50 ఎకరాల భూమిని ట్రాన్స్ఫర్ చేసినట్టుగా గుర్తించారు. సో ఇదే నేపథ్యంలో ఖదీరున్నీసాతో పాటు మరికొంతమంది ఈ 50 ఎకరాల భూమిని ఫ్లాట్లుగా విభజించి చాలా మందికి విక్రయించారు. ఇందులో ప్రజాప్రతినిధులకు సంబంధించిన వారు కూడా భూములు కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఐపీఎస్ కూడా ప్రజెంట్ భూములు కొనుగోలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక నాగారం, మహేశ్వరం ప్రాంతాల్లో భూముల రేట్లు కూడా అధికంగా ఉన్నాయి. మరోవైపు భూదాన్ కు సంబంధించినటువంటి భూములు క్రయ విక్రయాలు చేయడానికి అవకాశం ఉండదు, ప్రొహిబిటెడ్ లిస్ట్ లో కూడా ఉంటాయి. అయితే ప్రధానంగా ఇటు ఖదీరున్నీసాకు తర్వాత ఆగమేఘాల మీద సుమారుగా 50 ఎకరాల భూమిని కట్టబెట్టడానికి గల కారణాలు ఏంటన్న అంశాల మీద ఇప్పటికీ ఈడీ అధికారులు పలుమార్లు విచారణ చేసి ఇటు అప్పటి కలెక్టర్ అమోయ్ కుమార్ తో పాటు మిగతా వారి దగ్గర కూడా స్టేట్మెంట్ తీసుకుంది. ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే ఫ్లాట్లు వేసి విక్రయించారో, ఎవరైతే ఆ 50 ఎకరాల భూమిని చేసేసుకున్నారో వారి ఇళ్లను టార్గెట్ చేసుకుని సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ సోదాలు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం అయితే ఉంది. మరోవైపు సోదాలు కొనసాగేటటువంటి ప్రాంతాల్లోనికి ఎవరు రానివ్వకుండా ఇటు ఎవరైతే సోదాలు కొనసాగుతున్నాయో వారైతే అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ శశి.